ఎవరో ఒకరు కాస్త కనిపిస్తే మనకు మనస్సుకు సంతృప్తిగా ఉంటుంది. మనం సాధన చేస్తుంటే కాస్త ఏదైనా మంచి డివైన్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, చాలా సంతోషంగా ఉంటుంది. ఏం ఎక్స్పీరియన్స్ రాలేదు. చాలా మంది అంటుంటారు, స్వామివారు నేను 25 ఏళ్ల నుంచి చేస్తున్నానండి, 30 ఏళ్ల నుంచి చేస్తున్నానండి, రోజు సంధ్యావందనం చేస్తున్నానండి, జపం చేస్తున్నానండి, నాకేం కనపడటం లేదండి, ఏం వినపడటం లేదండి. ఎందుకు చూపిస్తారు? తీవ్ర సాధన చెయ్యాలే. నువ్వు లేకపోతే నేను బతకలేనని దేవుణ్ణి నమ్మించాలే. అప్పుడు దిగొస్తారు వాళ్ళు. ఈ పూటకు స్వస్తి. నారాయణ నారాయణ. కడిగడు పాలకు చిటికడు విషం, తులసి వనానికి గంజాయి ధూపం. మరి సినిమాకి దయచేసి అర్థం చేసుకోండి, పైరసీని ఎంకరేజ్ చేయద్దు ప్లీజ్. సినిమాని థియేటర్లోనే చూద్దాం, తెలుగు సినిమాని కాపాడుదాం. ఈ పైరసీ సేవ్ ఇండస్ట్రీ. చూసిన చాలు కానీ నువ్వు స్టార్ట్ చేయి. ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దామా? ఓకే. Good morning, Tollywood. Balia Garu went and he actually taught her how to do it, and when she did it, and he's a big star, he's a legend. All of that kept aside, he's a fantastic human being. I love you guys, and please keep watching my films and go and watch Legend once again. శ్రీకాళకు ఇష్టమైన వంటకాలు. కైపు ఉంది. పప్పుల్లోనే కొన్ని 100 రకాల పప్పులు చేయించారు. ఆర్డర్ చేసారా? ప్రిపేర్ చేసాం. కావాలంటే వీళ్ళని చిల్లీ ఫిష్ అంటే పర్ఫెక్ట్ గా చూసారు కదండి, వేడి వేడిగా టాలీవుడ్ వంటకం. వెల్కమ్ టు టోటల్ టాలీవుడ్. ముందుగా హెడ్లైన్. షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు కంప్లీట్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ తో మరింత కలర్ఫుల్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చింది టోటల్ టాలీవుడ్. కంప్లీట్ ఫిల్మ్ ఇన్ఫర్మేషన్ టోటల్ టాలీవుడ్. టాలీవుడ్ సినిమా ఛానల్ ప్రేక్షకులకు ఒక సరికొత్త వినోదాల కానుక. ఇక ప్రతిరోజు మధ్యాహ్నం మరపురాని మధురమైన చలనచిత్రాల విందు. టాలీవుడ్ మ్యాపింగ్ మీ టాలీవుడ్ సినిమా ఛానల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 తప్పక చూడండి. పాటలు, మ్యూజిక్, ఫోన్ కాల్, SMS, ఓన్లీ ఆన్ నమస్కారం.
తారాబలం కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితంలో నిజమైన చైతన్యం. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని కూడా మేళవించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. మరి జాతకరీత్యా మీకు ఎలాంటి సమస్యలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్ కు కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముందుగా ఇవాళ పంచాంగం గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. పరమ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య శ్రీ గురుభ్యో నమో నమః. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండం కరీ చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాధిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. శ్రీ దిగ్విజయరామో విజయతాం. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము. ఈ రోజుటి వారము గురువారము. ఆంగ్ల తేదీ 3వ తారీఖు ఏప్రిల్ నెల 2014వ సంవత్సరము. సూర్యోదయం 6:10 సూర్యాస్తమము 6:28 చంద్రోదయము సూర్యోదయాత్ పర్వము అంటే ఉదయము 8:43 శుక్లపక్ష చవితి. ఈరోజు విశేషంగా సంకష్టహర చతుర్థి, గణపతికి చాలా ఇష్టకరమైనటువంటి రోజు. నక్షత్రము కృతికా నక్షత్రము పూర్తిగా పరివ్యాప్తం కలదు. యోగము ప్రీతి యోగము, కరణము వణిజ కరణము ఉదయం 8:30 వరకు, తదుపరి విష్టికరణము. సూర్యుడు ఉన్నటువంటి రాశి మీనరాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి వృషభ రాశి. ఇక సూర్యుడి నుంచి కనుక సూర్యస్థానం నుంచి చూసుకున్నట్లయితే ఏకాదశ స్థానం లోపల తృతీయ స్థానంలో చంద్రుడు, చంద్రుడి నుంచి రవి ఏకాదశ స్థానం ఉండడం జరిగింది. ఇక రావుకాల విషయానికి వస్తే మధ్యాహ్నము 1:51 ప్రారంభమయ్యి 3:42 వరకు, యమగండకాలం 6:40 ప్రారంభం 6:10 ప్రారంభం 7:42 వరకు, గుళిక కాలము 9:14 ప్రారంభంతో 10:47 వరకు. ఇక విశేషంగా ఈరోజు విశేషమైన ముహూర్తాలకు సంబంధించి అభిజిత్ లగ్నం చూసుకున్నట్లయితే మిట్ట మధ్యాహ్నం 11:55 ప్రారంభమయ్యి 12:43 అభిజిత్ లగ్నం కలదు. దుర్ముహూర్తం ఉదయం 10:16 ప్రారంభమై 11:05 వరకు. తర్వాత 3:11 ప్రారంభమయ్యి 4:01 వరకు దుర్ముహూర్తం కలదు. ఇక వర్జ విషయానికి వస్తే కూడా మధ్యాహ్నం 12:30 ప్రారంభమయ్యి 2:09 వరకు వర్జం కలదు. ఇక అమృతకాలము రాత్రి 10:26 ప్రారంభమవుతుంది. మరి ముహూర్త బలం గురించి చెప్పాలనుకుంటే మరి తారాబలం ప్రేక్షకులకు అలాగే సినిమా రంగానికి సంబంధించి ఈ రోజు ఏ ముహూర్తాలు ఉన్నాయో తెలియజేయండి. ఇక ముహూర్త విషయానికి వస్తే గనక ఈ రోజు కృత్తికా నక్షత్రము చవితి తిథితో కలిసి రావడం జరిగింది. కృత్తికా నక్షత్రము విశేషంగా కార్తికేయ నక్షత్రము, సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతి కలిగించేటువంటి నక్షత్రము. ముఖ్యంగా ఈరోజు గురువారము, చవితి తిథి అంటే గురుగ్రహానికి ప్రీతి అయినటువంటి బృహస్పతికి సంబంధించిన వారము గురువారము, గణపతికి చాలా ప్రీతి కలిగించేటువంటి తిథి చవితి తిథి. తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి కృత్తికా నక్షత్రము. అంటే బుద్ధిలో బృహస్పతి అనంటే ఇక్కడ బృహస్పతి గ్రహానికి కూడా అధిష్టాన దేవత ఎవరు అనంటే శివుడే. ఎందుకంటే దక్షిణామూర్తయే నమః అని చెప్పేసి అంటారు. అంటే జ్ఞానానికి జ్ఞానం మాహేశ్వరాదిచ్చేతని శాస్త్రం. అంటే ఈ యొక్క జ్ఞానానికి మహేశ్వరుడైనటువంటి యొక్క దేవదేవుడైన శివుడే అధిష్టాన దేవత కాబట్టి బృహస్పతి జ్ఞానకారకుడు. కాబట్టి జ్ఞానప్రదాత అయినటువంటి యొక్క శివుని యొక్క ప్రీతి కలిగించేటువంటి యొక్క రోజు కాబట్టి మొత్తం ముగ్గురు కూడా ఎవరైతే కనుక శివ కుటుంబానికి సంబంధించినటువంటి యోగము, అది కాకుండా ప్రీతి యోగం అనేటువంటి అమ్మవారికి సంబంధించింది కాబట్టి శివ పంచాయతానికి చాలా ప్రీతి కలిగించేటువంటి రోజు ఈ రోజు. కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే తమ తమ ఐచ్ఛిక బాధలు ఏమి ఉన్నా సరే దానికి సంబంధించిన ఇష్టమైన కోరికలు తీరినటువంటి వారు ఈరోజు విశేషంగా శివ పంచాయతనం ఎక్కడైతే ఉంటుందో అలాంటి దేవస్థానాలు దర్శనం చేసుకొని ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసుకున్నట్లయితే ఆ యొక్క దేవదేవుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ముఖ్యంగా వివాహం కానటువంటి వారు వివాహం గురించి ఈరోజు ప్రయత్నాలు చేసుకోవచ్చు. వివాహ ప్రయత్నాలకు సంబంధించి విశేషంగా దైవారాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అయితే లేకపోతే కనుక శ్రీ మహాగణపతి దేవస్థానం వెళ్ళి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసి బెల్లము నైవేద్యం నివేదంగా చేయండి.
తర్వాత కందిపప్పు లేదంటే పుట్నాలు బెల్లాన్ని నైవేద్యంగా నివేదన చేయండి. దీనివల్ల కొన్ని శుభ సూచనలు కూడా కలుగుతాయి. ఇక సినిమా రంగానికి సంబంధించి ముహూర్తం కనుక చూసినట్లయితే సినిమా రంగంలో విశేషంగా ముహూర్తం చాలా మంచి ముహూర్తం కలదు. ఎందుకంటే కృత్తికా నక్షత్రం అనేది చాలా మంచి విశేషమైనటువంటి తిథి. కానీ సినిమా ఓపెనింగ్లు మాత్రం లేవు, అంటే ముహూర్తం షాట్స్ తీయడానికి మాత్రం అనుకూలంగా లేదు. ముహూర్త షాట్స్ విషయానికి వస్తే కనుక ఈ రోజు కనుక సినిమా రంగానికి సంబంధించి ముఖ్యంగా సాహిత్య చర్చలు, ఏదైతే కనుక ఫిలాసఫికల్ సినిమాలు, తర్వాత జానపద సినిమాలు, ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అలాంటి సినిమాలకు సంబంధించి విశేషంగా ఈరోజు స్క్రిప్ట్ తయారు చేయడం కానీ, తర్వాత దానిపైన ఎక్కువగా వర్కౌట్ చేయడం కానివ్వండి, తర్వాత స్టోరీ డిస్కషన్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఎవరైతే కనుక స్టంట్ మాస్టర్స్ ఉంటారో, స్టంట్స్ సంబంధించిన కళాకారులకు బాగా అనుకూలంగా ఉంటుంది. అండ్ వన్ మోర్, ఈ యొక్క ఎడిటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఎడిటింగ్ రంగంలో ఎవరైతే తెరంగేట్రం చేయాలనుకున్నా వారికి సంబంధించి ఈరోజు చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. గురువు గారు, మరి ఈ వాల్టి భవిష్యవాణి గురించి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇక భవిష్యవాణి ఎప్పటికప్పుడు మేము చెబుతూనే ఉన్నాము. ప్రేక్షకులందరూ కూడా విశేషంగా ఈ భవిష్యవాణి యొక్క ఏదైతే చెప్తున్నటువంటి దాన్ని ఆదరాభిమానంతో మమ్మల్ని చక్కగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం. ఈరోజు విశేషంగా భవిష్యవాణి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చినటువంటి యొక్క తిథి సమ్మేళన ప్రకారం రాబోయే భవిష్యత్తు లోపల రవిగ్రహము ద్వితీయ స్థానములో, అంటే రేవతి నక్షత్రం యొక్క 2వ చరణంలో అడుగు పెడుతున్నాడు. అంటే బుధగ్రహానికి సంబంధించి రేవతి నక్షత్రము, ఆ నక్షత్రంలో 2వ చరణంలో ఈ రోజు అడుగు పెడుతున్నాడు. రేవతి కార్తెలో 2వ పాదము. శుక్రగ్రహానికి సంబంధించి ఈ రోజు గనక తిథి గనక చూసినట్లయితే శుక్రగ్రహం యొక్క అనుకూల్యత అనేటువంటిది తక్కువగా ఉంది. తర్వాత కుజగ్రహము బుధగ్రహం కలిసి ఉన్నాయి. కుజబుధులు కలిసి ఉండడం వల్ల ముఖ్యంగా విద్యారంగంలో ఏవైతే కనుక కొన్ని మార్పులు చేర్పులకు అనుకూలంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే రాబోయే కాలం లోపల భవిష్యత్తులో విద్యారంగంలో ఎలాంటి మార్పులు రావాలి, విద్యారంగంలో ఎలాంటి మార్పు చేర్పులు చేయాలి, దాంట్లో ఏవి అడిషనల్ గా యాడ్ చేయాలి, ఏవి తీసేయాలి అనే దాని గురించి విశేషమైన చర్చలు నడుస్తాయి. అది కాకుండా కొన్ని యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలరు, ఛాన్సలరు, రిజిస్ట్రార్ పొజిషన్ దగ్గర నుంచి అకాడమిక్ డీన్ పొజిషన్ వరకు కొన్ని అవకతవకలు ఏవైతే జరిగాయో వాటిపైన విశేషంగా ప్రభుత్వము దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంది. చాలా మంది పైన వేటు పడేటువంటి యొక్క అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరైతే గనక అన్యాయంగా అక్రమార్జనతో ఎవరైతే గనక ఇలాంటి పదవులు యూనివర్సిటీలలో పొందారో అలాంటి వారికి, అది కాకుండా విద్యారంగంలో ఎవరైతే గనక తప్పులు చేసి విద్యారంగంలో ఉన్నతమైన స్థితికి రావడానికి ప్రయత్నాలు చేశారో అలాంటి వారందరి పైన వేటు వేయడానికి ప్రభుత్వం విశేషమైనటువంటి యొక్క దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇప్పటి వరకు గవర్నర్ నరసింహన్ గారు విశేషమైనటువంటి యొక్క అన్యాయాన్ని అరికట్టడానికి, అక్రమార్కులను బంధించడానికి విశేషంగా ప్రయత్నాలు చేస్తారు అని చెప్పడం జరిగింది భవిష్యవాణిలో. అది 100% నిజమైంది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో కేవలం 7 నుంచి 10 రోజుల్లో మాత్రమే ఎంక్వైరీ జరిగి దానికి సంబంధించిన విషయాలు మొత్తం బట్టబయలవ్వడం అనేది చాలా అద్భుతం. ఇది భారతదేశ చరిత్రలో ఇది చాలా తక్కువగా, అంటే ఒక 10 మాత్రమే అలాంటి విషయాలను 10 రోజుల్లో ఎంక్వైరీ పూర్తవడం అనేది అలాంటి అద్భుతమైనటువంటి ఒక విషయం జరిగింది. ఏదైతే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించి జరిగినటువంటి అవకతవకలు ఏవైతే జరిగాయో ఒక పెద్ద స్కామ్, అది కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం. అది దాని గవర్నర్ నరసింహన్ గారు చాలా బుద్ధిబలంతో, చాలా చాకచక్యంతో ఏవైతే ప్రభుత్వ అధికారులకు విశేషమైనటువంటి అధికారులను ప్రతిపాదింపజేసి ఆ యొక్క విషయాన్ని చాలా దృష్టి కేంద్రీకరించి మరి ఈరోజు దేశ భవిష్యత్తును కాపాడడానికి గవర్నర్ నరసింహన్ గారు విశేషమైన కృషి చేశారు. వీరికి ఆ తెలుగు ప్రేక్షకులందరూ కూడా విశేషమైన ధన్యవాదాలు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే
భవిష్యవాణిలో మేము చెప్పాం. ఎందుకంటే గవర్నర్ నరసింహన్ గారి పరిపాలన ఆదర్శనీయంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పరిపాలన ఉంటే రోజులన్నీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క రాబోయే కాలంలో ఇలాంటి పరిపాలన ఉంటే ఎంత బాగుంటుంది అని అందరూ కూడా విశేషంగా ఆలోచించే విధంగా పరిపాలన ఉంటుందని చెప్పడం జరిగింది భవిష్యవాణిలో. ఇప్పుడు అదే జరుగుతుంది. విశేషంగా తెలుగు ప్రజలందరికీ కూడా రాబోయే కాలంలో శుభ సూచనలు బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యావేత్తలు, అడ్మినిస్ట్రేటివ్ రంగంలో, ఉపాధ్యాయుల రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కుజబుద్ధుల యొక్క సంయోగం వల్ల కొన్ని ఏదైతే కనుక మార్పులు చేర్పులు, అదేవిధంగా అన్యాయ ఉపార్జితమైనటువంటి విత్తం సంపాదించినటువంటి వారికి కీలకమైన వేటు అనేటువంటిది పడేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వ అధికారుల ద్వారా. మరి భవిష్యవాణి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు గురువు గారు. మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తారల విశేషాలు తెలుసుకునే ముందు తారాబలంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు అంతం పెరల్స్ తో మీ సొంతం. 15 రోజుల్లో మీరు అందంగా మరింత కాంతివంతంగా మెరిసిపోతారు పెరల్స్ తో. కలర్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీ, లేకుంటే డబ్బు వాపస్. ప్రకాశానికే ప్రకాశం, ప్రశాంతతకు నివాసం. అగ్రిగోల్డ్ ఎకో గ్రీన్ సిటీ ప్రకాశం జిల్లాలో ఒంగోలుకు చేరువలో పామూరు వద్ద. ఆహారం, ఆరోగ్యం, ఆనందం, ఆవాసం. ఫామ్ ఫ్లాట్లు, ఫామ్ కాటేజెస్, గ్రీన్ హోమ్స్, ఎకో గ్రీన్ సిటీ ప్రత్యేకతలు. ఎకో రిసార్ట్, క్లబ్ హౌస్, విద్యా కేంద్రాలు, యోగా కేంద్రం, పూజా మందిరం, పిల్లలకు ఆట స్థలం, వృద్ధులకు ఆశ్రమం. 80 అడుగుల విశాలమైన రోడ్లతో 150 ఎకరాల విస్తీర్ణంలో అగ్రిగోల్డ్ సమర్పిస్తోంది అగ్రిగోల్డ్ ఎకో గ్రీన్ సిటీ. సొంత ఇంటి ప్లాట్లతో పాటు సకల సుఖాలు మీ సొంతం చేసుకోండి. రోజువారీ మరియు నెలవారీ వాయిదా పద్ధతుల్లో ప్లాట్లు పొందే అద్భుత అవకాశం. అన్ని ఆదాయ వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా ఎకో ప్రీమియం ఫామ్ ప్లాట్లు, ఎకో గ్రీన్ హోమ్, ఎకో గ్రీన్ ఆర్కిడ్, ఎకో గ్రీన్ ప్లాట్లు లభ్యం. అగ్రిగోల్డ్ ఎకో గ్రీన్ సిటీ, అద్భుతాల స్వప్నం, ఆనందాల నిలయం. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్ ఆదిత్య, సాంచం, రణస్థలం, శ్రీకాకుళం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువుగారు, మరి ఇవాళ ఒక అందాల తార పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమె మరెవరో కాదు, హీరోయిన్ జయప్రద గారు. మీ ద్వారా, తారాబలం ద్వారా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, వీరి యొక్క జాతక ప్రకారము వీరు చాలా మంచి జాతకం వీరిది. వీరు పుట్టే సమయానికి మీన రాశిలో రవిగ్రహము చక్కని మిత్రక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వీరు రాజకీయాలు కూడా తొందరగా రావడం జరిగింది. అది కాకుండా వీరు పుట్టిన సమయానికి శుక్రగ్రహం కూడా లగ్నంలో ఉండడము, ఆ యొక్క లగ్నాధిపతి యొక్క ప్రభావము, అది కాకుండా శుక్రమహర్దశలోనే జన్మించడము, వృషభ రాశిలో జన్మించడము చాలా మంచి కీలకమైనటువంటి యొక్క జన్మ నక్షత్రం ద్వారా వీరు జీవితంలో మంచి ఉన్నత స్థితికి వచ్చారు. ఇకపై భవిష్యత్తులో కూడా రాజకీయాలు కూడా మంచి ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఈ యొక్క భారతదేశానికి విశేషమైనటువంటి యొక్క కృషిని మీరు చేయాలని చెప్పి, విశేషమైన సేవలు కూడా మీ వల్ల అందాలని చెప్పి ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అండి. మీకు రాజకీయంలో ఇంకా అద్భుతమైనటువంటి ఒక మైలురాయిలు చూడాలని చెప్పి మేము ఆశిస్తున్నామండి. ధన్యవాదాలు గురువు గారు. మరి మరొకరు ఉన్నారండి, ఆయన మరెవరో కాదు, ప్రభుదేవ గారు. సో ప్రభుదేవ గారు కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మనందరికీ తెలుసు, ఆయన చాలా కంపోజ్ చేశారు సాంగ్స్ కి. సో ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. ప్రభుదేవ్ గారు
చాలా ఇప్పుడు భారతదేశంలో ఇండియన్ మైకేల్ జాక్సన్ అనే పేరు కలిగినటువంటి మీరు విశేషంగా చాలా మంది యువతకు మీరు ఆదర్శనీయంగా ఉన్నారు. అండ్ వన్ మోర్, ఇటు డైరెక్షన్ ఫీల్డ్ లోనూ కూడా రావడం జరిగింది. చాలా అద్భుతము, మంచి జాతకం ఇది, సుయోగం ఇది. ఒక రోజు ఆదివారం రోజున ఈ యొక్క ప్రభుదేవకు, ఎందుకంటే ప్రభుదేవకు అభిమానులు చాలా ఉన్నారు, మొత్తం ఇండియా వైజ్ గా ఉన్నారు. కాబట్టి ఈయన జాతకం ఏంటిది, మరి ఇంత గొప్ప రావడానికి కారణం ఏంటనేది మనం ఒకరోజు ఆదివారం రోజున మహజాతకుల విషయం లోపల డిస్కషన్ చేద్దాం. అయితే ప్రభుదేవ్ గారు, మీ యొక్క జాతక ప్రకారము మీరు ఏదైతే డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్తున్నారో చాలా అనుకూలంగా ఉంటుంది. బాలీవుడ్ కానివ్వండి, భవిష్యత్తులో హాలీవుడ్కి వెళ్ళిన పెద్ద ఆశ్చర్యం లేదు. మీ యొక్క జాతక ప్రకారం మంచి సుయోగాలు కూడా ఇంకా భవిష్యత్తులో కూడా ఉన్నాయి. అయితే ఎట్లాగైతే కనుక మీరు నాట్యానికి సంబంధించి కూడా ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే నాట్య రంగం నుంచి మీరు వచ్చారు కాబట్టి దాని వైపు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసి ఇంకా భవిష్యత్తులో హీరోగా కూడా కొన్ని విశేషమైనటువంటి యొక్క సోషల్ సబ్జెక్ట్ రిలేటెడ్ సినిమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మీ జాతకంలో రవిగ్రహం బాగా అనుకూలంగా ఉంది. అంటే సోషల్ పబ్లిక్ ని అవేర్ చేయాలి, అంటే ఈ రాజకీయం కానివ్వండి దాని పట్ల మీరు అవేర్ చేయాలి. అలా పబ్లిక్ ని కనుక జనాలను మీరు గనక ఏదైతే కనుక జనాలను మీరు సంభ్రమాశ్చర్యలకు గురి చేయగలిగితే కనుక, అంటే జనాలను చైతన్యపరచగలిగితే కనుక తప్పకుండా మీకు రాబోయే కాలంలో కూడా భవిష్యత్తులో ఈ యొక్క రాజకీయ ప్రవేశం కూడా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుదేవ్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. మరి మరొకరు కూడా ఉన్నారు గురువు గారు, ఇవాళ ఒక అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఎవరో కాదు హరిహరన్ గారు. సో హరిహరన్ గారు బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో ఇలా చాలా చోట్ల ఆయన ప్రతిభను కనబరుస్తున్నారు. ఆయనకు కూడా ఇవాళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. హరిహరన్ గారు 3 ఏప్రిల్ 1955 లో జన్మించారు. ఇప్పటికి వీరికి 59 సంవత్సరాలు. తిరువనంతపురం, కేరళలో జన్మించడం జరిగింది. హరిహరన్ గారు కనుక చూసినట్లయితే కేరళకు సంబంధించినటువంటి వీరు విశేషమైనటువంటి యొక్క నంబూద్రి కుటుంబానికి సంబంధించినటువంటి వారిగా తెలుస్తుంది. చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి జాతకం, ముఖ్యంగా గజల్స్ చేయడంలో కానివ్వండి, సినిమా మ్యూజిక్ డైరెక్షన్ చేయడంలో కానివ్వండి విశేషమైన ప్రతిపాదన కలిగినటువంటి యొక్క మంచి ఉన్నతమైనటువంటి జాతకము. జాతకంలో మాళవ యోగం చాలా అనుకూలంగా ఉంది. వీరి జాతకానికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ సంబంధించి ఏదైతే కనుక విశేషంగా ఒక 20 నిమిషాల యొక్క సమయం తీసుకుని ఈయన జాతకం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రేక్షకులు ఆదివారం రోజు వచ్చేటువంటి జాతక విశ్లేషణ వీరి జాతకాన్ని కూడా చూడండి తప్పకుండా. ఎందుకంటే వీరి జాతక ప్రకారము విశేషంగా ఏదైతే మ్యూజిక్ డైరెక్షన్, కంపోజింగ్ లో, అది కాకుండా సింగింగ్ లో రెండు క్వాలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. భవిష్యత్తులో భారతీయ సినిమాకి సంబంధించి వీరి యొక్క సేవలు ఇంకా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి వీరికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో పాటు మీరు రాబోయే కాలంలో విశేషమైన అవార్డులు, రివార్డులు పొందాలని చెప్పి ఆశిస్తున్నామండి. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే హరిహరి. ధన్యవాదాలు గురువు గారు. ఇవాళ ముఖ్యంగా చూసుకుంటే సంగీతంలోనూ అటు నాట్యంలోనూ ఒక హీరోయిన్ గా అందరూ కూడా ఇవాళ మనకు కనబడుతున్నారు. మరి వాళ్ళంతా కూడా ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని తారాబలం ద్వారా కోరుకుందాం. మరి కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. గురుగారు నమస్కారం బాబు. నమస్కారం అమ్మా, చెప్పండి. మా అబ్బాయి 26/6/77 పుట్టాడు బాబు. రాత్రి 10:08 మీ అబ్బాయి పేరు చెప్పండి. మా అబ్బాయి పేరు సీతారామూర్తి. అనకాపల్లి మండలం మా అగ్రహారంలో పుట్టాడు. అవునా, పుట్టిన తేదీ మరొకసారి చెప్పండి. 26/6/77 అమ్మా. జూన్ 26, 1977. టైం చెప్పండి, సమయం చెప్పండి. రాత్రి 10:08 స్వాతి నక్షత్రానికి పుట్టాడు. రాత్రి 10 గంటల ఆదివారం. 10 గంటల 8 నిమిషాలు. బాబు తర్వాత ఏమి బాగోలేదు, జీవితంలో అన్ని సమస్యలే. భార్యాభర్తలు ఎడంగా ఉన్నారు. చనిపోయారు, భర్త ఇల్లు కట్టుకున్నాను, చేయలేదు, పిల్లడికి సరైన ఉద్యోగం లేదు, చాలా బాధల్లో ఉన్నాం. చేయాల్సిన జపాలు చేయించాలంటే కొంచెం మీరు చెప్తారండి బాబు. తప్పకుండా చెప్తానమ్మా. ఇప్పుడు ఈ అబ్బాయి జాతక ప్రకారము పుట్టడమే ఈ అబ్బాయి ఏదైతే కనుక కుంభలగ్నంలో జన్మించడం జరిగింది. కుంభలగ్నాత్తు ద్వితీయ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అష్టమ స్థానం యొక్క స్థితి జాతక ప్రకారము అనుకూలం కాదు. కానీ ఈయన జాతక ప్రకారం బుధాదిత్య యోగం మాత్రం ఉంది. విద్య యొక్క కౌశల్యత, ఆలోచన, దృక్పథం చాలా బాగా ఉంటాయి. కానీ కొన్ని ఇవన్నీ కూడా అవమాన ధోరణ వైపు వెళ్లే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కుజగ్రహము, శుక్రగ్రహం ఇద్దరు కూడా కలిసి ఉన్నారు. కుజగ్రహం ఉచ్చ స్థానంలో ఉంది. దానివల్ల కోపోద్రిక్తత, అవమానం, దృక్పథం, అంటే బాగా అవమానించడము,
ఏదైనా కూలంకషంగా ఆలోచించడం, దీనివల్ల ఎక్కువ సమస్యలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కాలసర్పదోష ప్రకారం చూస్తే గనక ఈ అబ్బాయికి కాలసర్పదోషం ఉంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కాలసర్పదోష నివారణ అనేటువంటిది పూజలు చేయించండి. దీనివల్ల తొందరలో కూడా మంచి శుభపరిణామాలు కూడా ఎదుర్కొనే ఆస్కారం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రయత్నాలు అవన్నీ చేయండి, చేయవల్ల తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. శ్రీమాత్రే నమః. మరొక కాలర్ అండి. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. ఇక్కడ హైదరాబాద్ నుంచి అండి. నా పేరు వెంకటేశ్వరం. మా మిసెస్ డేట్ ఆఫ్ బర్త్ గురించి అడుగుదామని ఫోన్ చేశాను. మా మిసెస్ పేరు కామేశ్వరి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 21st March 1962. 21st March 1962. మార్నింగ్ 8 AM నెల్లూరు డిస్ట్రిక్ట్ మేడం, కలిగి ప్లేస్. మార్నింగ్ ఎగ్జాక్ట్ 8 AM అండి. అవునండి. ఓకే. కామేశ్వరి గారి గురించి గురువు గారితో మాట్లాడారు. మార్నింగ్ ఎన్ని గంటలకి? 8 o'clock అండి. 8 o'clock. చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. హలో, చెప్పండి, మీ ప్రశ్న చెప్పండి. గురువు గారు నమస్కారం. గురువు నమస్కారం అండి. అంటే మా మిషన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇప్పుడు మా సమస్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు భూ సమస్యలు పరిష్కారం కాలేదు. అలాగే ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఇది ఎప్పటి వరకు సాల్వ్ అవుతుంది, ఎలా ఉంది? భూ సమస్యలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఆ భూములన్నీ కూడా మీ మిసెస్ పేరు మీద ఉన్నాయా? నా పేర్లో ఉన్నాయి గురువు గారు. మీ పేరు మీద అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి. సరే, నా డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు అడిగాను గురువు గారు. అది నా డేట్ ఆఫ్ బర్త్ లేదు. మా పెద్దమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఉంది 11/9/1984. సరే, ఒక నిమిషము. ఇప్పుడు ఒకటే మీరు చెప్పారు కాబట్టి ఆల్రెడీ ఈ చార్ట్ ప్రిపేర్ అయిపోయింది. అదే మీ శ్రీమతి గారి జాతకం చూస్తే గనక వీనస్ అండ్ సన్ కాంబినేషన్ ద్వాదశ స్థానంలో ఉంది. మీ శ్రీమతి గారు ఏమైనా చదువుకున్నారా బాగా? చదువుకున్నారు సార్. అంటే గవర్నమెంట్ జాబ్ సంబంధించి ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేశారా? లేదు గురువు గారు. ఇప్పుడు అంటే ఆల్రెడీ హౌస్ వైఫ్ గానే ఉంది. కానీ వీరి జాతక ప్రకారం కామర్స్ లో మంచి నాలెడ్జ్ ఉంటుందండి వీరికి. మరి కామర్స్ వైపు చాలా బాగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు చార్టర్డ్ అకౌంట్ చేయించడం కానీ, లేదంటే భవిష్యత్తులో ఒక మంచి ఉన్నత స్థానానికి. ఎందుకంటే ముఖ్యంగా స్త్రీలకి మనము ఎవరైతే కనుక పురుషులు ఎవరైతే ఉన్నారో భర్తలు, వాళ్ళని ఇంట్లోనే ఉంచకుండా, ఇక్కడ జ్ఞానం చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళని ఇలా ఇచ్చేయకుండా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి. దానివల్ల మన దేశ భవిష్యత్తు కూడా చాలా బాగా ఉంటుంది స్త్రీలకి. ఎందుకంటే వాళ్ళకున్నంత జ్ఞానం, ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది వారిపైన. ముఖ్యంగా మీ శ్రీమతి గారి జాతకం చూస్తే కనుక శుక్రగ్రహం ఉచ్చస్థానంలో ఉంది. రవిగ్రహం శుక్రగ్రహంతో కలిసి ముఖ్యంగా శుక్రగ్రహం మీనరాశి ఉచ్చస్థానంలో ఉంది. చాలా మంచి జాతకము. ఇటు కంప్యూటర్ వైపు కానీ అటువైపు కానీ ఎటు వెళ్ళినా కానీ మీ శ్రీమతి గారికి చాలా మంచి ఉన్నత జాతకము. కాబట్టి టాలీ అవి నేర్చుకోమని చెప్పండి, మంచి ఉన్నత స్థితి కలుగుతుంది. ఇది జాతకంలో పెద్దగా చెప్పుకోదగ్గ దోషాలు ఏం లేదు. అయితే చతుర్థ స్థానంలో 4వ స్థానంలో రాహు ఉన్నాడు, దశమ స్థానంలో కేతు ఉన్నాడు. అది కాకుండా శనిగ్రహం కూడా కలిసి ఉంది. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి విషయాలు కుటుంబం లోపల వివాహమైన తర్వాత స్థాన మార్పులు జరగడం కానివ్వండి, తర్వాత కుటుంబంలో చిన్న చిన్న కలహాలు జరగడం కానివ్వండి, ఎవరు కూడా ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు తిరిగి సహాయం చేయకపోగా బాగా ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు విశేషంగా ఆలోచన చేసుకుని మొదలు ఈ యొక్క చతుర్థ స్థానంలో పద్మకార సర్పదోషం ఉంది. ఈ యొక్క పద్మకార సర్పదోష నివారణ పూజలు చేయించండి. తర్వాత ఏదైతే కనుక బుధగ్రహానికి సంబంధించిన పరిహార పూజలు చేయించండి. దీనివల్ల శుభాలు కలుగుతాయి. గురుగ్రహం కూడా అనుకూలంగా లేదు కాబట్టి గురుగ్రహ జపము హోమాలు చేయించండి. ధన్యవాదాలండి ఫోన్ చేసినందుకు. మరికొన్ని కాల్స్ తీసుకునే ముందు మరి తారాబలంలో చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు అంతం పెరల్స్ తో మీ సొంతం. 15 రోజుల్లో మీరు అందంగా మరింత కాంతివంతంగా మెరిసిపోతారు పెరల్స్ తో. కలర్ ఇంప్రూవ్మెంట్ గ్యారంటీ లేకుంటే